బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన పృథ్వీ తన బిగ్ బ్రదర్ అంటే బాహుబలి నిఖిల్ కోసం కావ్యని మీట్ అవుతాడు. హాయ్ కావ్య, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటంతో కావ్య హాయ్ ఐఆమ్ ఫైన్ అంటూ ఏంటి పృథ్వీ నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అన్నట్టు చూస్తుంది. ఇక పృథ్వీ కావ్యతో మీరు బిగ్ బాస్ వాచ్ చేసే ఉంటారు. నాకు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ చాలా క్లోజ్ అయ్యాడు. చెప్పాలంటే నా బిగ్ బ్రదర్ లాగా. మీ గురించి నాకు చెప్పాడు. చాలా టైమ్స్ చెప్తూ ఎమోషనల్ కూడా అయ్యాడు అని అంటుంటే దానికి కావ్య ఇప్పుడు నాకెందుకు చెబుతున్నారు ఇవన్నీ అనడంతో పృథ్వీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు మీకు గొడవైంది, అది వేరే, అది మీ ఇద్దరు సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఎవరిని ఇష్టపడలేదు. యష్మి కూడా ఇవన్నీ వద్దనే చెప్పాడు. కానీ బయట వాళ్ళకి రాంగ్ గా ఎక్కడ పోర్ట్రే అయిందంటే మీరు చూసే ఉంటారుగా ఎక్స్ కంటెస్టెంట్స్ లో సోనియా అండ్ సీత దారుణంగా బ్లేమ్ చేశారు. అప్పుడు మాకే కాదు నిఖిల్ అని యష్మికి కూడా మతిపోయింది. ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారని. బికాజ్ మేము ఎదురుగానే ఉన్నాం, గాజులు వేసుకో అవేసుకో అని నిఖిల్ యష్మిని అన్నాడంటే అలా అయితే విష్ణు అండ్ సీత కూడా చెప్పాడు. దాన్ని పట్టుకుని నెగిటివ్ చేస్తారు. నేను పక్క నుండి చూసా. హీఈస్ హస్బెండ్ మెటీరియల్. ఆల్రెడీ నిఖిల్ అప్పటికే ఎమోషనల్ అవుతున్నాడు. మళ్ళీ వీళ్ళన్న వాటికి చాలా లో అయిపోయాడు. వీటన్నిటిని తట్టుకుని బిగ్ బాస్ హౌస్ లో ఉండడం చాలా కష్టం. ఎంతో రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నా సరే నిఖిల్ బాధపడ్డాడే తప్ప వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయలేదు. అదే నేనైతే లాగి పెట్టి కొట్టేవాడిని. వాడికి విలువలు తెలుసు. బయట వాడిని నమ్మే వాళ్ళు ఉన్నారనే తట్టుకుని హౌస్ లో ఇప్పుడు దాకా ఉన్నాడు. మీరు ఈ ఇష్యూకి ఏమైనా అనుకుంటే ప్లీజ్ తీసేయండి. హీఈస్ జెన్యూన్ అంటూ కావ్యకి చెప్తాడు. మరి పృథ్వీ చెప్పిన మాటలకి కావ్య నిఖిల్ తో మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారు లేదో కమెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేసి ఈ వీడియోని లైక్ చేసి బిగ్ బాస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.